సో ఈ వీడియోలో మనం మా అత్త మామయ్య వాళ్ళ ఇల్లు చూపించబోతున్నాను. సో ఇందులో వచ్చేసి మనకు ఇవన్నీ చూస్తున్నారు కదా, అన్నీ చిన్న చిన్న కుండీలు అనమాట, మట్టి కుండీలు. ఇవన్నీ వేసి ఇలా కలర్ అన్నీ చేసి పెట్టుకొని అంత ముద్దుగా దానికి రంగులు వేసి ఎత్తి పెట్టుకోండి. ఇవన్నీ గవ్వలు అనమాట. దానిపైన ఇలా దేవుడి బొమ్మలు అలా ప్రింట్ చేసి ఇస్తారు. సో ఇవన్నీ మనకి ఎప్పుడైతే ఈ తిరునాళ్ళు ఎగ్జిబిషన్స్ అప్పట్లో జరిగేదో అలా టైంలో ఇవన్నీ దొరికేదనమాట. సో ఇది వచ్చేసి తాబేలు చిన్నది. ఇవన్నీ ఎప్పుడు అనమాట. సో ఇప్పుడైతే ఇలా అందరి ఇళ్ళల్లో అయితే ఉండవని నా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడంతా మోడర్నైజ్ అయిపోయింది కాబట్టి సో ఇలాంటివనేది ప్రతి ఇంట్లో అయితే ఉండదు. సో ఎవరో ఇది చాలా ఇష్టపడే వాళ్ళు మాత్రమే ఇలా ఎత్తి పెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ఇది గవ్వలతో చేసింది, చూడండి ఎంత బాగుందో అసలు. సో ఇలాంటివి మా ఇంట్లో కూడా ఉండేది, బట్ మేమైతే అదే అటు ఇటు మారుతూ ఉన్నప్పుడు అన్నీ అయితే పోయినాయి. సో ఏవి పెద్దగా అయితే లేవు. సో మాతో మాత్రం అన్నీ చాలా జాగ్రత్తగా ఎత్తిపెట్టుకుంది. ఇది అల్లావుద్దీన్ దీపం టైప్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏది కూడా పోనివ్వదు, ప్రతి ఒక్కటి పెట్టుకుంటారు. ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మ, లవ్ బర్డ్స్. సో ఇది అప్పట్లో చాలా ఫేమస్. కొంచెం లవర్స్ అంటేనే అలా గిఫ్ట్ అనేది ఇచ్చేవాళ్ళు. సో ఇది వచ్చేసి కోడిపుంజు గవ్వలతో చేసింది. సో ఇందులో ఉన్న క్రాఫ్ట్ ఈ ఐటమ్స్ అనేది మోస్ట్లీ అనేది అంతా మా అతనే చేసుకుంది. ఇదైతే కొన్నది చేసినది అయితే మీకు అప్పుడే తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా తనే తయారు చేసుకుంది. సో వీళ్ళు గవర్నమెంట్ టీచర్స్ అనమాట. సో స్కూల్ అయిన తర్వాత కొంచెం తీరిక సమయంలో వీళ్ళు టీచర్స్ అందరూ కలిసి ఇలా అన్ని క్రాఫ్ట్ ఐటమ్స్ అన్నీ చేసుకునేవాళ్ళు. సో ఇలా చేసుకోవడం కూడా వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. సో వాళ్ళ టైం అంతా ఇలా ఏమంటారు మంచి అందంగా ఉండాలనేసి వాళ్ళే తయారు చేసి వాళ్ళ ఇళ్ళలో పెట్టుకోవాలనేసి ఆ ఇంట్రెస్ట్తో అనేది అయితే అన్నీ చేసుకున్నారు. ఇవన్నీ వాళ్ళు తయారు చేసుకున్నవే. సో ఈ వీడియోలో అయితే నేను చాలా చూపించాలనుకున్నాను, బట్ అయితే అంత చూపించాలంటే మాత్రం చాలా లెంతీ వీడియో అయిపోతుంది. అందుకనేసి చాలా కొన్ని మాత్రమే చూపిస్తూ ఉన్నాను. కొన్ని అయితే కొంచెం పాడైపోయినాయి, బొమ్మలు అనేది కొంచెం నల్లగా అయిపోయి అలా అయిపోయినాయి. సో మంచిగా ఉన్నవి మాత్రమే చూపిస్తున్నాను. సో ఈ బొమ్మలే ఒక 3 పెద్ద ర్యాక్లు అయితే నిండిపోయినాయి. సో బొమ్మల కోసమే ఆ ర్యాక్స్ అనేది అలానే పెట్టేశాము. ఏది కూడా పాడైనవ్వలేదు. ఇవనేది వాళ్ళ స్టూడెంట్స్ అనేది ఇచ్చారనమాట రిటైర్డ్ అయినప్పుడు. ఇది వచ్చేసి రోలు, అది వచ్చేసి చెక్కది, ఇది వచ్చేసి రాతిది మార్బుల్ స్టోన్తో, ఇది వచ్చేసి వాటర్ అది కూడా పెట్టుకున్నారు. సో ఇంట్లో ఏది అడిగినా వెంటనే ఇట్లా చిటికలు అయితే దొరుకుతాయి, ఎందుకంటే ప్రతి ఒక్కటి గుర్తుగా ఎత్తి పెట్టేసుకుంటుంది. సో ఇవనేది గవ్వలు మనం ఆడుకోవడానికి. ఇవి చిన్న అదేమంటారు తెల్లరాళ్ళు. ఇది వచ్చేసి సో ఇవన్నీ బారకట్ట ఆడుకోవడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఇది వచ్చేసి యూకేలో మా అబ్బాయి అలా గుర్తుగా ఉండాలనేసి వాళ్ళ తాతయ్య వాళ్ళ నాన్నమ్మకు ఇవి తీసుకొని వచ్చారు. అప్పట్లో వాడు ఒక 4 years. సో ఇది సెలెక్ట్ చేసినాడు అనమాట వాళ్ళకి ఇవ్వాలనేసి. సో అది కూడా ఎంత భద్రంగా ఎత్తుకున్నాయి. ఇది ఆల్మోస్ట్ ఒక 12 to 13 ఇది ఆల్మోస్ట్ ఒక 10 years 11 years దాకా అవుతుంది అది తెచ్చి. అయినా కూడా అంత నీట్గా పెట్టుకున్నారు. సో వీడియో మొత్తం చూపిస్తామంటే అది ఏమంటారు ఇంట్లో మొత్తం అయితే సూట్ కేసులు, బట్టలు, చాలామంది రిలేటివ్స్ ఉన్నారు. సో అందుకనేసి ఏదో కొద్దిగా అలా ఎక్కడైతే కొంచెం క్లియర్గా ఉందో అదొక్కటే చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి బయట అన్నమాట. ఇది వచ్చేసి ఇలా కార్ పెట్టుకోవడానికి ఇక్కడ. అటు సైడ్ వచ్చేసి వాషింగ్ మిషన్, అక్కడ వచ్చేసి మోటార్ ఉంటుంది అనమాట. సో అదనేది అట్లా లాక్ చేసి పెట్టుకున్నారు. తులసి చెట్టుకి ఎప్పుడూ పూజలు జరుగుతూనే ఉంటాయి. ఇవనేది చెట్లు, ఇంకా చాలా చెట్లు ఉన్నాయి. సో అవంతా ప్లేస్ సరిపోలేదనేసి అవన్నీ మా పెద్దమామయ్య వాళ్ళ ఇంట్లో పెట్టేసినారు. సో అక్కడ ఉన్నవి ఒక 10 కుంపెట్లు మాత్రమే, మామూలుగా అయితే 30 పైన ఉంటాయి. సో ఇంటి మొత్తం పిల్లలే ఉంటాయి, ఎక్కడ చూసినా పిల్లలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇది వరకైతే కనీసం అంటూ 30 పిల్లల పైన ఉండేది. ఇప్పుడు కొంచెం తగ్గినాయి, ఇప్పుడు ఒక 15 దాకా ఉన్నాయి.
సో ప్రొద్దున లేవంగానే వీటికి బ్రేక్ఫాస్ట్, మిల్క్, సో దీనిపైనే ఒక సుమారుగా 2 గంటల దాకా అవుతుంది. సో ఇంటి పక్కల్లోనే ఇలా తెల్లది ఏమంటారు గన్నేరు పూలు ఉన్నాయన్నమాట. అవనేది దేవుడికి యూజ్ చేస్తూ ఉంటారు. చూడండి, ఎక్కడ ఓపెన్ చేసినా పిల్లులు అయితే కనిపిస్తాయి. ఇటు రాగానే ఇటు కూడా ఉంటాయి. మొత్తం ఊర్లో ఉన్న పిల్లులన్నీ మా ఇంట్లోనే ఉంటాయి. సో ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు, అది పారిజాత పూలు. మల్లెపూలు చెట్టు కూడా ఉండేది. అయితే ఆ మల్లెపూల చెట్టు ఉండడంతో పాములు అనేది బాగా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. సో అది ఉండడం వల్ల పాములు అనేది ఎక్కువ ఉన్నాయనేసి అది తీసేసినారు. సో ఇది వచ్చేసి మిద్దె పైన అనమాట. మొత్తం అయితే తీయలేదు, ఎందుకంటే మొత్తం అంతా సూట్ కేసులు, బట్టలు ఇవే ఉన్నాయి. అందుకనేసి అది ఎక్కడైతే మంచిగా ఉందో అక్కడైతే తీస్తూ ఉన్నాను. వచ్చేసి మిద్దె పైన హాల్ అన్నమాట. ఇదంతా పిల్లల ఫుడ్. అరుస్తుంది చూడండి, ఏముంది ఎందుకు వచ్చినావు నా రూమ్ లెక్కనే అరుస్తుంది అది. సో ఇది కూడా మా అత్తగారే చేసి పెట్టినారు. సో ఇవి మాత్రం భద్రంగా పెట్టుకున్నారు. మిద్దె పైన పెట్టేసి గ్లాస్ పెట్టి దానికి డస్ట్ అనేది పట్టుకోకుండా మంచిగా ఫ్రేమ్ చేసి పెట్టించేసినారు. ఇదంతా పేపర్ అనమాట, మనం నోట్బుక్స్ యూస్ చేసే పేపర్ అనమాట. అలా కట్ చేసి దాన్ని అంతా అలా చేసి పెట్టారు. ఇది వచ్చేసి గోల్డ్ వైర్తో అలా చేస్తారు. సో ఇవి కూడా తను చేసినవే. ఇల్లు మొత్తం బొమ్మలే, ఎక్కడ చూసినా బొమ్మలే ఉంటాయండి. అంటే తనకు బాగా ఇష్టం అన్నమాట. సో ప్రతి ఒక్కటైతే కొని ఎత్తి పెట్టేసుకుంటుంది, జాగ్రత్తగా పెట్టుకుంటుంది. ఇవి కోలాటం బొమ్మలు టైప్ లాగా ఉంటాయన్నమాట. సో ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి. అయితే పిల్లలు అనేది చాలామంది రావడంతో ప్రతి ఒక్కరు వాళ్ళకి నచ్చినది తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట. అక్కడికి కొన్ని మాత్రమే మిగిలిన, లేదంటే చాలా బొమ్మలు అయితే ఉండేవి ఇందులో. ఇది వచ్చేసి కృష్ణుడు. ఇది రోడ్డు సైడ్ ఏమంటారు కొంతమంది తయారు చేసి అమ్ముతూ ఉంటారనమాట అలాంటి బొమ్మలు. సో అవి మామూలుగా కొన్ని ఊర్లలో అయితే అలా కనిపిస్తూ ఉంటాయి. అవి రోడ్ సైడ్న అమ్ముతూ ఉంటారు అలా. సో ఇది వచ్చేసి పాప్సికల్ స్టిక్స్తో, ఇది కూడా తానే తయారు చేసుకొని ఉంది. ఇది వచ్చేసి లైక్ ఫ్లవర్ వాజ్ టైప్ అనమాట. ఆ పాప్సికల్ స్టిక్ అనేది ఫ్లవర్ వాజ్. సో అందులో మనం పూలు అనేది పెట్టుకోవచ్చు. సో ఇలాంటి బొమ్మలు ఇంకా ఎంతమంది ఏమంటారు అలానే ఎత్తి పెట్టుకున్నారు, మీరు కూడా చెప్పండి. సో ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇవి చిన్నకి చాలా సింపుల్గా ఉంటాయి, కానీ ఇవన్నీ ఏమంటారు చాలా టైం అనేది వాటిని చూస్తూ అనేది మనం స్పెండ్ చేయొచ్చు. చాలా బాగుంటాయి అసలు. కానీ ఇప్పుడైతే అందరూ అలా పెట్టుకోరు, కొంచెం మోడర్న్గానే అన్నీ పెట్టుకుంటారు. ఇది వచ్చేసి మేము కేరళ వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చినాము. ఇది బోట్ హౌస్ అనమాట. సో గుర్తుగా ఉంటుంది అనేసి అలా తెచ్చి పెట్టేసాము. సో ఇది వచ్చేసి ఆ పూర్తి పైన అక్కడైతే ఏం లేదు, అంత ఖాళీగానే ఉంది.